99 టీవీ న్యూస్ అందరికీ బుద్ధి వచ్చింది. ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఎవరు ఓటు వేయరు. 15 రోజుల నుండి వడ్లు కొనడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మొక్కజొన్న కూడా నాకు 60 క్వింటాలు అవుతాయి మొక్కజొన్నలు. మరి అవి కూడా అవి అంటాను బత్తాలు తెచ్చుకోపోయి నువ్వు కాంట పెడతా అంటాను. బత్తాలు గవర్నమెంట్ ఇవ్వాలి అదే లేవు అయిపోయినాయి తెచ్చుకోపో అంటాను. తెచ్చుకుంటే నీ కాంట పెడతా. మొక్కజొన్న అట్లా వరి ఇట్లా వరి ఇట్లా నువ్వు ఎట్ట బతకాలనే ఎట్లా బతకాలంటే ఎట్లా బతుకు ఇంకో 5 ఏళ్ళు ఉంటా. ఇంకా 5 ఏళ్ళ వేసి ఇంకొక ఓటు కూడా వేయరుగా. అందరికి బుద్ధి వచ్చి 2 జబ్బులు వేసుకుంటారు ఒక్కొక్కరు. వేయరుగా అంతే. వేయరు. వడ్లన్నా అమ్ముడు పోవాలి. వడ్లైనా పోయే మొబ్బులు ఇంతవరకు లారీ రాలేదు. బత్తాలు కడతాను, ఒడ్లు కడతాను, కళ్ళాలుగా. నాకు 50 పుట్లు ఒడ్లు అవుతాయా. 15 రోజులు అవుతుంది. అయితే 15 రోజులు ఒడ్లు పోసి 50 పుట్లు పెద్ద రైతువే. పెద్ద రైతు 50 పుట్లు నేర్పాలంటే చాలా ఏం చెప్తున్నాయ్యా. నాకు ఇంకా వరి 2 ఎకరాలు ఉన్నది. కొడుకులకు చేరి 15 పుట్లు ఒడ్డు అయినాయి. అక్కడ కొడుకు దంచాల పిల్ల అత్తగారి ఇంటికాడ పోసుకున్నాడు. అంత ఇబ్బంది ఉంది. అయితే ఎక్కడ తిప్పలు పోయా.